ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. కాకినాడలో ఫామ్ చాలా పెద్దదని విన్నా. చాలా పెద్దదండి, వాళ్ళలో బిగ్గెస్ట్ ఫామ్. భారతదేశం ప్రపంచం అంతా ఎదురు వస్తుందండి మన ఆవు కోసం. ఈ ఆవుని నేషనల్ యానిమల్ కింద చేయాలని నా కోరిక. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి అంబానీ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గోవును అందించారు కదా. అవునండి. మీడియా వచ్చాక, మీడియా అవేర్నెస్ వచ్చాక వెళ్ళిందండి మేడం, బాగా వెళ్ళింది. ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు వెరీ వెరీ స్పెషల్ స్టోరీ మీకు అందించబోతున్నాను. అవే మినియేచర్ ఆవులు. మనం యూట్యూబ్లో చాలాసార్లు చూసుంటాము, ఇన్స్టాలో, యూట్యూబ్లో మినియేచర్ మైక్రో నానో ఆవులు. వీటిని డెవలప్ చేసి మనందరికీ ఇంట్లో ఫ్రెండ్లీగా ఉంచుకోవటానికి కృష్ణరాజు గారు కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి మనకు అందిస్తూ ఉన్నారు. అసలు వీటికి ఫీడింగ్ ఏంటి, వీటిని ఎలా పెంచుకోవాలి, వీటి మెయింటెనెన్స్ ఏంటి, వీటిని పెంచుకోవటం వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా కృష్ణరాజు గారితో క్లియర్గా మాట్లాడేద్దాం. వచ్చేయండి. నమస్తే కృష్ణరాజు గారు. నమస్తేనమ్మా. నాడీపతి గోశాల, ఈ పేరు వినగానే నాకు అనిపించిందండి, నాడీపతి అండ్ గోశాల 2 సెక్టార్స్ కలిపి ఉన్నాయని ఒక ఫీల్ వచ్చింది. అవునండి. అయితే అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి? ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నాడీపతి అనేది అది ఒక వైద్య విధానం, గోశాల అనేది మన సంస్కృతి, పాడి పంటలో, మన కల్చర్లో ఒక భాగం కదా. మీతో మాట్లాడాలనిపించిందండి. ఈ థాట్ మీకు ఎట్లా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు ఈ గోశాల? గోశాలలో మనం చాలా చూస్తాం, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను కూడాను. బట్ ఇలా మినియేచర్ గోవులతో చూడటం ఫస్ట్ టైము. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చానండి. కాకినాడలో ఫామ్ చాలా పెద్దదని విన్నా. చాలా పెద్దదండి, వాళ్ళలో బిగ్గెస్ట్ ఫామ్ ఉంది వరల్డ్లోనే. ఇప్పుడు 10,600 ఆవులు ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్. అంటే బిగ్గెస్ట్ అంటే చాలా పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి. ఈ నాడీపతి క్యాటిల్స్, ఈ పొంగనూరు వెరైటీది ప్రపంచంలో పెద్దదని చెప్పచ్చు. ఓకే, పొంగనూరు అనేది మన దేశీవాలి కదండి. పొంగనూరు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క నెగిటివ్ బ్రీడ్ అండి, పుట్టి జాతుల్లో పెద్దది. ఓకే, మనది మన సొంత గడ్డ మీద పుట్టిన బ్రీడ్. ఓకే, యాక్చువల్గా నాడీపతి అంటే ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం అండి ఇది. దీని తర్వాత ఆయుర్వేదం, అంటే మొట్టమొదటి మెడిసిన్ ఆయుర్వేదం. దీని గురించి 13 గ్రంథాల్లో మెన్షన్ చేయబడింది నాడీపతి. నేను ఒక 76 కంట్రీస్ తిరిగి ఈ భారతీయ వైద్య విధానం నాడీపతి అని ప్రూవ్ చేసి పేటెంట్ ఫైల్ చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా దీన్ని నేనే మళ్ళీ ఉంది అని నిరూపించిన వ్యక్తిని నేను. అందుకని నన్ను అందరూ నాడీపతి కృష్ణరాజు, లేకపోతే నాడీపతి రాజు గారు, లేదా నాడీపతి అని పిలుస్తారు. నాడీపతి అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే చాలా వైద్య విధానాలు ఉంటాయి. మనది ఏంటంటే ప్రాచీన సనాతన సంప్రదాయ వైద్య విధానాలు. ఇందులో సుమారుగా 100 రకాల పైగా చికిత్సా విధానాలతో ఎలాంటి మందులు, సర్జరీ లేకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం, తగ్గించడం అనేది జరుగుతుంది. అది నా ఫస్ట్ రీసెర్చ్ అండి. రెండో రీసెర్చ్ మనుషుల్ని హైట్ పెంచడం. హైట్ ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అదే కోణంలో మనుషుల్ని 10 అడుగులు చేయాలని నేను అనుకున్నా. కానీ మనుషుల్ని 10 అడుగులు చేయాలంటే నాకు 1400 సంవత్సరాలు పడుతుంది టైం. అందుకని ఇది సాధ్యం కాదని ఒంగోలు ఆవుల మీద, కపిల ఆవుల మీద ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆవుని 10 అడుగులు చేయాలని. చేసే ప్రయత్నంలో కొంతమంది అబ్బాయి ఎంత హైట్ ఉంది, ఎంత బరువు ఉంది, 1 టన్ను బరువు ఉంటుంది, దీన్ని ఎంత మాంసం వస్తుంది అని ఒక ఆయన సంభాషించాడు. అమ్మ బాబాయ్, మనం దీన్ని ఎలా చేయటం వల్ల ఇది గోవు మాంసానికి వెళ్ళిపోయి ప్రమాదం ఉంది, ఇది వద్దు, దీన్ని రివర్స్ చేద్దామని దాన్ని హైట్ తగ్గించే ప్రయత్నంతో దాన్ని చేస్తూ హైట్ తగ్గించుకుంటూ ఈ బ్రీడ్ ప్రొడ్యూస్ చేశాను. అంటే వచ్చిన ఆలోచన నుంచి ఈ బ్రీడ్ వచ్చాయి. అంటే మనకి అప్పుడు పెద్ద కాకుండా పుట్టావులు తీసుకుందామని 5 అడుగులు ఉన్న పొంగునూరు ఆవులు, ఇంకా దేశీయ పుట్టావులు తీసుకుని ఒక్కొక్క జనరేషన్కి 1/2 ఫీట్ తగ్గించుకుంటూ, అంటే నా దగ్గర ఉన్న స్పెషలైజేషన్ అంటే మైండ్స్ని హైట్ ఎలా పెంచుతానో వీటిని ఎనీ యానిమల్ మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల హైట్ మాత్రం, అంటే గ్రోత్ హార్మోన్స్ చీజ్ చేయడం జరుగుద్ది. దీనివల్ల హైట్ మాత్రమే పెరగదు, మిగతా అన్ని పెరుగుతాయి. అన్ని సేమ్ టు సేమ్ అండి. ఆ విధానంలో దీన్ని మనం 2-3 అడుగులు దాటి 5 అడుగుల వరకు పొంగునూరు అంటారు. అది ఆంధ్రప్రదేశ్ బ్రీడ్.
దీన్ని 2.5 లోపు ఎత్తు ఉండే విధంగా చేసి దాన్ని మినీ సైజ్ అని పేరు పెట్టా. ఓకే. మినీ అని ఎందుకు పేరు వచ్చిందంటే మినీ సిప్ అంటాం కదండి, అవునవును. మినీ సైజ్ అని పెట్టా. దానికంటే ఇంకా చిన్న సైజ్ వచ్చింది ఇప్పుడు చూస్తే 2 అడుగుల లోపు, దాన్ని మైక్రో సైజ్ అని పేరు పెట్టా. దీన్నే మైక్రో మినియేచర్ అని. ఓకే. మైక్రో తర్వాత చిన్న సైజ్ ఏంటంటే నానో, ఆ, దాన్ని మళ్ళీ ఇంకా చిన్న సైజ్ చేసి 1 ఫీట్ దగ్గరగా దాన్ని నానో, నాడీపతి నానో అని పేరు పెట్టా. ఇప్పుడు లేటెస్ట్గా దానికంటే ఇంకా చిన్న సైజు 1 ఫీట్ లోపు ఉంటే దాన్ని నాడీపతి బ్రీడ్ అని పేరు పెట్టాం. ఇది ప్రపంచంలో మనం డెవలప్ చేసిన బ్రీడ్ అండి. ఓకే. ఇది ఎవ్వరి వల్ల కాదు. ఇది మన దగ్గర సుమారుగా 10,800 ఆవులు ఉన్నాయండి. బాబా. అంటే దీనికి ఎంత సమయం పట్టింది కృష్ణరాజు గారు? సుమారుగా మనకి 16-18 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు ఇలా చేసామంటే సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, అవునండి. కుక్క బయట ఉండేది. ఆవు అంటే చంద్రుడు, చంద్రుడు అంటే స్త్రీ, గడప లోపల ఉండే సనాతన ధర్మం అంది. కుక్క అంటే కుజుడు, కుజుడు అంటే సెక్యూరిటీ గార్డ్, గార్డ్ ఎక్కడ ఉంటాడని ఇంట్లో పెట్టాం కదా, బయట. గడప బయట. అలాంటిది మనకి రివర్స్ అయిపోయి నవడేసి కుక్క లోపలికి వచ్చింది, ఆవు బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయింది కాస్త పొలం నుంచి మళ్ళీ కషాయ వాడికి వెళ్ళిపోయింది. అయితే పూర్వకాలంలో మన ఇంట్లో ఉండేవండి. ఇంట్లో ఉంటే వల్ల ఇల్లు పెద్దవి ఉండేవి. ఆవు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ బెనిఫిట్సే కాదు, అన్ని విధాలుగా ఉన్నాయి. అందుకని ఆవుకి అంత ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. అలాంటిది ఆవు ఇప్పుడు తల్లితో చూస్తామండి, అందుకే కదా గోమాత అని అన్నాం. ఇప్పుడు ప్రపంచంలో గోవుని పూజించే దేశమే భారతదేశం. ఇప్పుడు ప్రపంచానికి బీఫ్ సప్లై చేసే దేశం భారతదేశం అయింది. అయితే ఈ ఆవుని ఎలా రక్షించాలి? ఒకప్పుడు ఇంద్రుడికి మన కథలు చదివాం, ఇంద్రుడికి కష్టకాలం వస్తుందండి. దేవతల దగ్గర విద్య ఉండదు, రాక్షసులు చంపేస్తారని చెప్పి ఇంద్రుడిని మినీ సైజ్ చేస్తారు అప్పుడు ఆ రోజుల్లో. అంటే చిన్న సైజ్ చేసి ఇంద్రుడిని దాస్తారు. ఇప్పుడు ఆవుని చిన్న సైజ్ చేసి మన ఆవుని సేవ్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వరం ఏమైనా ఇచ్చాడంటే మనకి యానిమల్లో ఆవు ఒక మన భారతదేశంలో. దీన్నే బాస్ ఇండికస్ అంటారు. విదేశీయులకి ఇది లేదండి, ఆవే లేదు. వాళ్ళు ఈర్ష్యపడి ఒక జెర్సీ హెచ్ఎఫ్, ఒక గాడిదకి గేదెకి సంపర్కం చేసి ఒక మ్యూటేషన్ చేసి ఒక జీవిని తయారు చేసుకున్నారు, దాన్నే జెర్సీ హెచ్ఎఫ్. దాన్ని తర్వాత కొంత రీసెర్చ్ చేసి సైంటిస్టులు ఇది వద్దు, దీని పాలు వల్ల పిల్లలకు హామ్ జరుగుతుంది అంటే ఎర్లీ మెచ్యూరిటీకి వస్తున్నారండి. టైప్ 1 డయాబెటిక్, పీసీఓడి, ఐ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, దాన్ని ఆపేయాలని తీర్మానించుకున్నారు. అన్ని దేశాలు చాలా వరకు ఒప్పందం కుదుర్చుకున్నాక ఇవన్నీ ఒక డేట్ పెట్టుకుని వాటిని ఖండం చేసేయాలని అనుకున్నారు. అప్పుడు మన ఇండియాలో ఉన్న దేశీ బ్రీడ్ల గురించి అడిగితే మన కాంగ్రెస్ వారు వాటిని బ్రీడ్ని మనం ఇచ్చేసారు ఒక 50 సంవత్సరాల క్రితం. మన బ్రీడ్లన్నీ వాళ్ళు పట్టుకుపోయారు. వాళ్ళు బ్యాన్ చేసిన హెచ్ఎఫ్, జెర్సీ సెమన్ ఇప్పుడు కూడా ఇండియాలో దాచి ఇప్పుడు కూడా మన దేశీ బ్రీడ్లో జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ చేసి మన దేశీ బ్రీడ్ని సంకనాశం చేసుకున్నాం మనమే. ఇప్పుడు దాన్నే ఇది క్రాస్ బ్రీడ్ కాబట్టి ఇది బీఫ్కి పర్మిషన్ ఇస్తున్నామని బీఫ్కి పంపించేదే మనం. ఇలాగా గోజాంతకం అంతే అంతరించిపోయిందండి. మన సనాతన ధర్మం ఎలాంటిదంటే అండి, చూడండి, ప్రెగ్నెంట్ స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు అందమైన పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం. ఎందుకు? తల్లి పొద్దున్న లేసి అందమైన రూపాన్ని ఊహించుకుంటే మన బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్ అలాంటి రూపంతో పుడతారండి. ఇదే విధంగా ఆవుకి గ్రామాల్లో నందిబొమ్మను పెట్టేవారు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఆవులు అంటండి, ప్రెగ్నెంట్ ఆవులు అంటే నేలకి మేతకి వెళ్ళినప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు ఈ నందిని చూసి రూపాన్ని ఊహించుకొని అలాంటి నందులు పుడతాయనే ఉద్దేశంతో నందిబొమ్మను కట్టేవారండి గ్రామాల్లో. అలాంటి సనాతన ధర్మం కాస్త మనకి ఇప్పుడు బీఫ్ సప్లై చేసే దేశం కాస్త అయ్యింది. మరి వీళ్ళ నుంచి రక్షించాలంటే ఏం చేయాలి? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద చెట్లను ఏం చేసామండి మనం, బోన్సాయి అని కుండీలో కాయించుకుంటున్నాం. ఎకరం నేలలో పంటే పంటలని స్పేస్ లేక డాబా మీద పండించుకుంటున్నాం. పెద్ద పెద్ద చేపల చెరువులు ఉండే చేపలనేమో అక్వేరియంలో పెట్టుకుంటున్నాం, స్పేస్ లేక. ఆవుని చిన్న సైజ్ చేసుకుంటే తప్పేం వచ్చిందని దప్పతపాలుగా న్యాచురల్గా అండి, దీనికి ఏ మందు ఏమనండి, ఏ ఇంజక్షన్ ఏమనండి, సహజసిద్ధంగా క్రాసింగ్ ధార దాంట్లో చిన్న సైజ్ చేసాం. మరి చిన్న సైజ్ చేసి ఈ విధంగా 3 అడుగుల లోపు, 2 అడుగుల లోపు, 1 ఫీట్ లోపు పెట్టి ఇలా నాడీపతి బ్రీడ్ అనేది మనం దీన్ని ఇలా డెవలప్. మిగతా నేను చాలా వీడియోస్ లో చూసాను కృష్ణరాజు గారు, ఇంట్లోనే ముఖ్యంగా మీ ఇంట్లోనే మీ పాప. అవునండి, అసలు ఆవుని ఇంట్లోకి తీసుకురావాలని ఇంట్రడ్యూస్ చేసింది అంటే పురాతన కాలంలో ఉంది, తాత ముత్తాతల టైంలో. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి అపార్ట్మెంట్ లో సైతం మెట్లెక్కి దిగే విధంగా కూడా ఆవుని దాన్ని చూపించి ఆవుకి కళ్యాణం చేయండి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఉంటాయి. నేను కూడా 2011లో ప్రేమ పెరుగుద్ది, దానికి హామ్ జరగదు, దాని బ్రీడ్ డెవలప్ అవుతుందని. ఒకప్పుడు తల్లి దోణ్ణి తీసుకునే సంస్కృతి నుంచి ఇప్పుడు ఆడామగా తీసుకునే దానికి అలవాటు చేసింది కూడా నేనే. దీనివల్ల బ్రీడ్ బాగా భారతదేశం అంతా పెరిగిందండి. దీని మెయింటెనెన్స్ ఎట్లాగండి, అంటే దీనికి ఫుడ్ ఎట్లాగా ఇంట్లో? ఇది ఆవు అండి, సహజంగా మన పెద్ద ఆవుకి ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. అయితే పెద్ద ఆవు ఇప్పుడు ఎంత తింటుందో దాంట్లో చాలా తక్కువ సైజులో తింటుంది. ఇంకో విషయం ఏంటంటే, మామూలు ఇప్పుడు దేశీయ ఆవు తీసుకుందాం, ఈవెన్ పొంగునూరు ఆవే తీసుకుందాం అండి. పొంగునూరు ఆవు అనేది మీకు 3 to 5 feet హైట్ ఉంటుందండి. దానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ వెరీ హై.
అందువల్ల కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి. ఓకే. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంది. పొంగునూరు ఆవు 14 సంవత్సరాల లైఫ్ అండి. ఇది 20-25 ఇయర్స్ లైఫ్. ఎందుకంటే దీని గ్రావిటేషన్ ఫోర్స్ భూమికి చాలా తక్కువ హైట్లో ఉండి కొద్ది లాంగ్విటీ ఎక్కువ పెరిగింది. సృష్టిలో చాలా జీవులు గ్రావిటేషన్ బోర్డు అంటే బొడ్డు స్థానం నేలకి దగ్గరలో ఉన్నదానికి లాంగ్విటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. అదేవిధంగా దీనికి పాలు వచ్చి పొంగునూరు ఆవులో 3% ఉంటాయి. ఇది 8-12% ఫ్యాట్ ఉంటుంది. అసలు దీని పాలు అంటే పొంగునూరు ఆవు పాలు మహా అయితే మామూలు దేశీయ ఆవు పాలు 50 రూపాయలు 100 రూపాయలు, మాకు 1200 రూపాయలు లీటర్ పాలు అండి. నెయ్యి ఎవరు అమ్మినా 5000 హైయెస్ట్. మరి 60,000కి నేను నెయ్యి అమ్ముతానండి. నెయ్యి ఒక్క గీ దీని పేడ 300 అండి ప్యాక్ చేసి ఇస్తే. మెయింటెనెన్స్ అంటే ఈజీగా మనం చాలా మెయింటెనెన్స్ ఈజీ. ఇది ఏంటంటే ఒక ఆవుని పెంచాలంటే దానికి ఒక స్పేస్ కావాలి, ఒక షెడ్ కావాలి, ఒక పనివాడు కావాలి, ఒక స్టోరేజ్ కావాలి. దీనికి అది ఏం అవసరం లేదండి. ఓకే. ఇంట్లో మన ఆడవాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే పెట్ డాగ్ లాగా మన ఇంట్లో మనతో పాటు తిరుగుద్ది, మనతో పాటు ఏసీలో పడుకోవచ్చు, మనతో పాటు గదిలో పడుకోవచ్చు, మనతో పాటు మెట్లు ఎక్కచ్చు, మనతో పాటు కార్లో ట్రావెల్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆవు అనేది మన మ్యూటేట్ అయ్యి ఉంది. మన మనుషులకు తగ్గట్టుగా ఇది మార్పు పరిణితి చెందిందండి సహజసిద్ధంగా. అంటే ఎలాగని అనొచ్చు. ఇప్పుడు బల్లి ఉందండి, ఇక్కడ బల్లి చూడండి ఎలా పైనుంచి వెళ్తుంది, దానికి గమ్ స్టిక్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. అదే మన కొండల్లో బల్లికి చెట్లు ఇలా వెళ్ళలేదండి, జారిపోద్ది, దానికి గమ్ము ఉండదు. ఒకటే జాతి, ఏంటి డిఫరెన్స్? వాతావరణం. అలాగే ఇప్పుడు మన స్మూత్ గా ఉన్నాయి మన గోర్లు ఇలాగా. అలాగే మన బంట పని చేస్తే ఇవి చాలా హార్డ్ అవుతాయి. మనం నాన్ వెజ్ తిన్నాం అనుకోని టీత్ పెరుగుతాయి. ఇక్కడ మన బాడీలో కానీ ఆవు బాడీలో కానీ జుట్టు, బోను, పన్ను, ఇది మనం చేసే పనులను బట్టి మ్యూటేషన్ జరుగుతుందండి. ఈ విధంగా ఇది మన టైల్స్ వాతావరణానికి అనుకునే విధంగా, మన ఇండోర్ వాతావరణానికి అనుకునే విధంగా, మనకి సింపుల్గా ఉండేలాగా అలవాటు అయ్యే విధంగా ఇది డిజైన్ చేయబడింది. దీనికి కూడా గడ్డి దానా, పచ్చగడ్డి దానా మాత్రమేనండి దీనికి. ఇది ఇంట్లో ఉంచుకున్నా కూడా సేమ్ అదే పెడతాం. ఏదైతే పెడతామో అదే ఒకటేనండి. మనది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తే మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రధాన పంట ఏంటండి? రైస్ లోపల గింజ మనం తింటాం, బయట తొక్క, దాని చుట్టూ తౌడు అంటాం, ఇవి తింటాయి. అలాగే అక్కడ గుజరాత్కి వెళ్తే అక్కడ గోధుమ, వాళ్ళు చపాతీ తింటారు. చపాతీ పైన పండించేటప్పుడు దాని చపాతీ పొట్టు, ఇవి తింటాయి. అంతే అంటే వాతావరణం బట్టి అక్కడ ఉన్న వనరులు, లోపల గింజ మనం తింటాం, బయట ఇవి తింటాయి. సహజంగా ఏ బయట ఏం తింటుంది ఇది కూడా అదే. కానీ దీనికి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కూడా ఉంటుందండి. ఒక వైద్యుడిగా మీ కెరీర్ని అంటే స్టార్ట్ చేసిన మీరు ఇట్లా ఆవులు వృద్ధి చేయాలి, ముందు పెద్దవాటి దగ్గర నుంచి కింద వాటికి వచ్చారు, చిన్నవాటికి అత్యంత చిన్నది బహుశా ప్రపంచంలో ఎవరూ లేరు. అత్యంత పెద్ద వాళ్ళని కూడా కలిసి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి, అంబానీ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గోవును అందించారు కదా. అవునండి. అంటే మీ గోల్ అంటే ఏమనుకోవాలండి, ఏం చేయాలి అని మీ ఆలోచన కృష్ణరాజు గారు? మనకి ఆవు ఇప్పుడు భారతదేశానికి వెన్నుముక్క ఎవరు? రైతే అన్నారు. అవునండి. ఆవులు ఉన్నంతసేపు అందరూ బాగున్నామండి. పూర్వకాలంలో ప్రతి మనిషికి, ఒక్క మనిషికి 4 ఆవులు ఉండేవట. ఇప్పుడు 4000 మందికి కూడా ఒక ఆవు లేదు. ఈ ఆవు ఉండటం వల్ల అండి ఇది తీసుకునే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అది మన బ్రెయిన్ తీసుకుని, మన బ్రెయిన్లో హైయెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 7.8 మెగాహెర్ట్జ్. మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుందండి. సహజంగా మనం బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన హిమాలయాల్లో కానీ ఎక్కడైనా సముద్రం మధ్యలో కానీ తపస్సు చేస్తేనే కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళాం. కానీ ఈ ఆవుతో ఉండటం వల్ల వితిన్ 10 minutesలోనే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో మనకు కానీ మన పిల్లలకు కానీ జీవితంలో ఏదో సాధించాలి, ఒక క్రియేటివ్ మైండ్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటిని కంట్రోల్ చేసే విధంగా మన బ్రెయిన్ తయారవుతుందండి. అందుకే ఆవు మనతో పాటు మన పూర్వీకులు మమేకం చేశారు. పెద్ద దేవుళ్ళు, గురువులు, ఋషులు కూడా ఆవుతోటే ఉన్నారు. చూడండి సింపుల్, ఆవుతోటే వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు అంత పిచ్చోళ్ళు అండి. వాళ్ళు పెద్ద సైంటిస్టులు, శాస్త్రాలను రాసిన వాళ్ళే ఆవుతో ఉన్నప్పుడు మనం ఆవుని దూరం చేసుకున్నాం. మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ ని రీచ్ అయ్యారని అనుకుంటున్నారు కృష్ణరాజు గారు? అంటే మీరు పెద్ద ఆవుల నుంచి చిన్న ఆవులకు తీసుకురావాలనుకున్నారు, సంతతిని కాపాడాలనుకున్నారు. అంత అవేర్నెస్ వచ్చిందా ప్రజల్లో? వచ్చింది అంటే ఇంకా అసలు రాలేదండి. కానీ మీకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా బాగా వచ్చిందండి. ఒకప్పుడు పల్లెటూరులోనే ఉండే ఆవు ఇప్పుడు టౌన్ లో కూడా పెంచుకుంటున్నారు. కానీ ఇది చాలదండి, ప్రతి ఒక్కరింట్లో కూడా ఆవు ఉండాలి. కనీసం ఊరికి ఒక 5, 10, 15 ఆవులన్నా ఉండాలి. ఉంటే నెక్స్ట్ మన భవిష్యత్తు జనాలకి ఒక ఆవు విలువ, ఒక మనకి అవగాహన, అసలు భారతీయుల గొప్పతనం వెనక ఆవు ఒక పాత్ర ఉంది. మరి ఈ ఆవుని మిస్ చేసుకుని విదేశీయులు ఏం చేస్తున్నారు?
కవ్వగ్స్ అని ఆవుని వాళ్ళు ఇప్పుడు పూజించే కల్చర్కి వెళ్ళి తినే కల్చర్ నుంచి పూజించే కల్చర్కి వెళ్ళారు. వచ్చారు. అవును. దీన్నే నేను కవ్వగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను 2013లో. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలు కవ్వగ్ వెల్నెస్ సెంటర్స్, పెద్ద సెమినార్లు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్స్, వాళ్ళ డబ్బులు కనెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం మాత్రం అలా చూస్తూ ఉన్నాం. ఓకే ఓకే. కానీ మీరు వచ్చాక కృష్ణరాజు గారు, నేను నిజం చెప్తున్నాను, మీడియా వచ్చాక, మీడియా అవేర్నెస్ వచ్చాక, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక మీలాంటి వారు, మీరు ఇలాంటి సేవ ఒకటి చేస్తున్నారు, ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఇలాంటివి అవైలబుల్గా ఉన్నాయి అనే విషయం అన్న కొంతలో కొంతైనా ప్రజల్లోకి వెళ్ళిందని నాకు అనిపించిందండి. వెళ్ళిందండి మేడం, బాగా వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఒక సంథింగ్ స్పెషల్ ఐటమ్ ఉంది అంటే మన మీనేచర్ ఆవు అని అన్ని దేశాలు గుర్తించారు. సుమారుగా ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఒక దానికి? ఒక అంటే మీనేచర్, మైక్రో, నానో 3 డిఫరెంట్ గా ఉంటాయా? 3టికి కల్చర్ ఒకటేనంటారా? అంటే చిన్న సైజ్ అయ్యే కొలది అది ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఓకేనండి, సేమ్ ఉంటుందా? చిన్న అయ్యే కొలది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంది. పెద్ద మెయింటెనెన్స్ ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు దేశీయ బ్రీడ్ ఒక కావు ఈక్వల్ టు ఇవి 20 యానిమల్స్. ఒక గిరావు లేదా ఒక ఒంగోలావు, దాన్ని మెయింటైన్ అయ్యాక తినే ఖర్చు, అది తినే ఫీడ్ కి 20 ఆవులు తింటాయండి. ఇది సుమారుగా ఎంత అవుతుంది అంటారు మినియేచర్ వేసుకుందాం? ఇది ఒక 500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, నెలకి 1500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 2000. అంటే మనం పెట్టే ఫుడ్. ఇప్పుడు మీరు నేను మా ఇంట్లో రైసు 1000 రూపాయల రైస్ తినే వాళ్ళు ఉంటారు, 5000 రైస్ తినే వాళ్ళు ఉంటారు. అలాగే కాయగూరలు మనం నార్మల్ గా తినే వాళ్ళు ఉంటాం, వాళ్ళు లగ్జరీగా తినే వాళ్ళు ఉంటారు. ఆ రేంజ్. కానీ సహజంగా ఇది మెయింటెనెన్స్ అంటే 1000-1500 మించి అవ్వదండి, అవ్వదు. అది కూడా ప్రధానంగా ఇంకొకటి ఆలోచించేది ఏంటంటే, ఇది ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు సరే ఫుడ్ ఎట్లా ఇక్కడ ఆవు అంటే ఒకటే గుర్తు పెట్టుకుంటాం, దాన్ని కట్టాలి, దాన్ని పేడ తీయాలి, దాన్ని బయటకి తీసుకెళ్ళాలి. దీనికి ఆ రూల్స్ లేవండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని కట్టితే దీనికి భయపడుతుంది, కట్టకూడదు. ఇది దీనికి ఏదో ఒక చిన్న ట్రేలో ఒక పచ్చగడ్డి, లేదంటే ఫీడ్, డ్రై ఫీడ్, ఒక తౌడు నీకు, లేదా ఒక గోధుమ చిట్టు, మీకు ఏది అవైలబిలిటీ ఉందో అది పెడితే నచ్చినప్పుడు అదే తిరుగుద్ది, ఇల్లంతా తిరుగుద్ది, అదే మన చుట్టూరు తిరిగి మనతో పాటు దాని పని అదే చేసుకుంటున్నాం. ఇప్పుడు మన పేడక్ కానీ వాటికి ఒక టైం అట్లా ఫిక్స్ చేయడానికి ఉంటుంది అంటే అలా ఏముండదండి, డాగ్ లా కాదు, సహజంగా అది వచ్చిన. కానీ ఇక్కడ ఏంటంటే ఇది చాలా నీట్నెస్ కోరుకుంటుందండి. ఇది వేసి పేడ, యూరిన్ మీద ఇది దగ్గర ఉండదు. అందువల్ల ఇది చాలా శుభ్రంగా, అంటే ఫస్ట్ లో కంగారు పడి వేసినా కానీ ఒకసారి ఇది ఇల్లు అంతా దీన్ని స్కాన్ చేసుకుంటుంది. ఆవు అంటారు సహజంగా యజమానికి ఏ ప్రాబ్లం ఉందో అది స్కాన్ చేసుకుని దాని ఫుడ్ తిని దానికి సంబంధించిన పాలు ఇస్తుంది అంటారు. అలాగే మన ఇల్లు ఇది చూపించాక ఇది అలవాటు చేసుకుంటదండి. ఎక్కడ వేయాలి ఏంటి అనేది నీట్ గానే ఒక పక్క వేసి వెళ్తుంది. కానీ ఈ పేడ, యూరిన్ వల్ల అసహించుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఇది పేడ, యూరిన్ వేయటం వల్ల క్రిమి కీటకాలు రావు, దోమలు, ఈగలు కూడా రావండి. సో ఆ పరంగా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు వరకు ఎవరు పేడ వేస్తుంది, యూరిన్ వేస్తుంది అన్న వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదండి. అది మహాలక్ష్మి అవతారం, లక్ష్మీదేవి స్థానం పేడ, యూరినే కదా. అసలు ధనం అంటే గో సంపదే కదా. ఇప్పుడు కాగితాల రూపంలో వచ్చామండి. ఎవరికి ఎన్ని గోవులు ఉన్నాయో అంత ఎక్కువ గోవులు ఉన్న వాళ్ళకి పిల్లలు ఇచ్చేవారు పూర్వకాలంలో. రాజ్యాలు యుద్ధం చేసుకున్నప్పుడు ఆవులను ఇచ్చిపుచ్చుకునేవారు. గో సంపద కోసమే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి. అలాంటిది ఇప్పుడు ఎంత ఏంటంటే మర్చిపోయామండి. నాడిపతి గోశాల మన ఆంధ్రప్రదేశ్ నాడిపతి విలేజ్ అక్కడ ఉందండి. అక్కడ 10,600 ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి తక్కువ ఆవులు ఇక్కడ పెట్టామన్నమాట. ఇది తెలంగాణలో కూడా, ఇది కూడా ఆంధ్ర మీద పెద్ద ఫామ్ ఇది యాక్చువల్ గా. ఇక్కడ మనం దీన్ని 10 ఎకరాల్లో డెవలప్ చేసాం. యాక్చువల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ రేట్లు అనుకుంటారు, తెలియక. చాలా మేము ఇచ్చేది మీరు ఇక్కడ 50,000 కూడా ఇస్తారు జోడి. నువ్వు వచ్చి నువ్వు ఎంత కావాలని అడుగుతారండి మా వాళ్ళంతా. నీకు ఎంత కావాలి, నీ బడ్జెట్ ఎంత అడుగుతారు. నేను 30,000 పెట్టుకునంటే పట్టుకో 30,000కి, లేదు నేను 50,000 ఇస్తానంటే 50,000 పట్టుకో, 1,00,000 ఇస్తానంటే 1,00,000. అసలు మా కాన్సెప్ట్ ఏంటంటే అండి, వచ్చినోడికి ఏదో ఇచ్చి పంపించాలనేది నేను అనుకుంటాను. అలాగంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, ఏదో ఆభరణం కావాలి అమ్మాయి కోసం అని చెప్తే ఏదో గ్రామ్ బంగారం ఇస్తాం, లేదు నాకు వడ్డానం ఇవ్వండి అంటే అది అట్లా కుదురుతుంది. ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇలా అంటే చూసి వాళ్ళు అందరూ కావాల్సింది ఇస్తానన్నారని వడ్డానాలు ఇచ్చేయమంటే ఇవ్వలేం కదండి. అంటే వాడికి ఆవు కావాలి, చిన్న ఆవు కావాలి, సరే తీసుకో. అంటే సైజు తగ్గే కొద్దీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అయితే నా కాన్సెప్ట్ కూడా భవిష్యత్తులో చాలా తక్కువ ప్రైస్ చేస్తే సామాన్యుడికి కూడా దీన్ని అందుబాటులో తీసుకురావాలని నా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందండి. నేను ఇది చెయ్యాలంటే 4 లక్షల ఆవులు డెవలప్ చేయాలి. ఎంతమంది పని వాళ్ళు, అంటే మీతో పాటు ఎంతమంది కలిసి నడుస్తున్నారు ఇక్కడ అక్కడ? సుమారుగా అలాగైతే 250 మంది వర్కర్స్ అండి మొత్తం. మీకు ఖర్చు అంటే ఎక్కువ అవుతుందండి, 1 కోటి నుంచి 1,50,00,000 ఖర్చు అవుతుంది. నెలకి 90 టన్నులు మాకు ఫీడ్ అవుతుందండి అక్కడ, ఓన్లీ అక్కడ ఖర్చు. ఒక్కొక్క పనివాడికి మినిమం 25,000 అండి.
మామూలు సహజంగా 15-20 వేలు ఇస్తాడు ఉండడండి, బాగా పనిచేయాలి, ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అండి, 24 అవర్స్ అన్నట్టుగా ఉండాలి. అవును ఇది జీవి కదా, అవును టైం టు టైం అంటే రాని అవదండి. కదండి. దీనికి ఆదివారాలు శనివారాలు ఉండవండి. ఆ, అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మేము అపాయింట్ చేసుకుంటాం అని జరుగుతుంది. వర్కర్స్ కూడా మాకు ప్రాబ్లం లేదు, అందరూ ఇష్టంతో చేస్తారండి, అంతా ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం, ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీటిని చూసేటప్పటికి ఆ కష్టాలన్నీ మర్చిపోతారండి. ఆ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మర్చిపోతారు మా వర్కర్స్. ఆ, మన దగ్గర అంటే వీటితో అంత మమేకమై ఉంటారండి. ఉమ్, అది యావ ఒక గొప్పతనమా వాళ్ళ గొప్పతనమా అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ గొప్పతనమేనండి, అందులో డౌటే లేదు. తర్వాత మీరు నాడీపతి వైద్యం కదా, అటువైపు ఏమైనా వర్క్ చేస్తున్నారండి ఇంకా కూడా? అసలు నా ఫస్ట్ బేస్ అది వైద్య విధానమే, అది అవును. బాగుంటేనే నేను వీటిని పోషించగలను. ఓహో, వాటిని అందులోంచి నేను తెచ్చి ఈ బ్రీడ్ వీటిని డెవలప్ చేశాను. ఇప్పుడు అది నా మెయింటెనెన్స్, నా ఖర్చులంతా కూడా దానికే. ఉమ్, వీటికి వచ్చేది అంతా కూడా ఖర్చులకి అంతా ఇదే. ఇది ఏమైనా ఎక్సెస్ ఉంటే నేను వీటికే కేటాయిస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ట్రస్ట్, పబ్లిక్ ప్రాపర్టీ ట్రస్ట్ అండి, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా పెట్టలే. పబ్లిక్. నా తనంతరం కూడా వీటి మెయింటెనెన్స్ అలా వెళ్ళిపోవాలి. సూపర్ సూపర్. ఆ కాన్సెప్ట్ తోటి దీనికి అంతా సెపరేట్ చేశా. దీన్ని వచ్చి ఇన్కమ్ ఎప్పుడు నేను రూపాయి తీసుకోనండి, దీనికోసం ఉపయోగిస్తా. నాకు వచ్చే ఇన్కమ్, నాకు వచ్చే జీతం నాది, నా పర్సనల్కి సరిపోతుంది. ఉమ్, ఉమ్, ఆ విధంగా నేను డిజైన్ చేస్తానండి. అలాగే నా హాస్పిటల్ నేను మానలే, నాకు హైదరాబాద్లో ఉంది, కాకినాడలో కూడా ఉంది, అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఒక రోజుకి ఒక 3 అవర్స్ వీటికి స్పెండ్ చేస్తాను మ్యాక్సిమం, ఓకే, ఓకే. అక్కడ కానీ ఇక్కడ కానీ. ఎందుకంటే వీటి బాగోగులు కూడా చూసుకోవాలి, అవును అవును. వీటిలో కూడా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. మాకు దీంట్లో ప్రత్యేకంగా ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారు, వెటనరీ ఓ, డాక్టర్లు. ఓకే. ఇలా ముందుకు వెళ్తుందండి. ఇలా అంటే మనకి ఈ గోమాతలంతా కూడా మనకి సహకరించే బాగా. ఉమ్, అంటే నాకు ఫస్ట్ 2 అమ్మాయిలండి, ఓ, అబ్బాయి లేడని బాధతో అప్పుడే నాకు ఒక పొంగునూరావు గిత్త నా దగ్గర పుడితే ఆ, దాన్ని కొడుకుని దత్త చేసుకున్నా. ఫస్ట్ 2011 అండి. ఆహా, దత్త చేసుకుంటే చాలా మంది తిట్టారు, నీ వయసు ఏంటి, నువ్వేంటి ఎద్దుని దత్త చేసుకుంటావేంటి, రోడ్డు మీద వదిలే ఆంబోతు కింద నువ్వు పెట్టుకుంటావేంటి అని తిట్టారు. ఈవెన్ నా పేరెంట్స్ కూడా తిట్టారు. దాని ఫంక్షన్కి రాలే. ఉమ్, తర్వాత 2013లో గ్రాండ్ గా పెళ్లి చేసాను దానికి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ 2 కూడా వస్తాయి. మా ఫ్యామిలీ ఫోటోలో 2 పక్కన ఉంటాయి. ఈవెన్ సడన్ గా మా అమ్మాయిని వెళ్ళి మీరు అడగండి మీ తమ్ముడి పేరు ఏంటి కన్నయ్య అంటారు వెంటనే. ఆ 2 కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓ, వీటికి ఇంకొక బెస్ట్ చెప్పమంటారా మీకు ఆశ్చర్యమైన విషయం, అవి ఎలా ఉంటాయంటే అండి, ఉమ్, ఇన్బ్రీడ్ చేయవండి ఏది కూడా. ఇందులో ఇన్బ్రీడ్ అంటే తల్లిలు చెల్లెలతో సెక్స్ చేయవండి. ఆహా, అసలు గిత్తలు ఇందులో సగం గిత్తలు ఉన్నాయి, ఏది కొట్టుకోవు. ఓకే. ఎవరి ఫైల్ ఆల్దే, ఎవరి భార్య ఆడదే అన్నట్టు ఉంటాయి. ఓ, సూపర్. అట్లా స్మెల్ ద్వారా అయ్యి ఐడెంటిఫై చేసుకుంటాయి. ఇదే పొంగునూరు కానీ ఒంగోలు కానీ చెదగొట్టేసుకుంటాయండి, ఉమ్, యుద్ధాలు జరిగిపోతాయి. ఇక్కడ అసలు ఏమి కొట్టుకోవు, దేనికి ముక్కుకి తాడు ఉండదు. మాకు మీరు రండి మా ఫామ్కి, 10,000 ఆవుల్లో ఒక్కదానికి కూడా ముక్కుకి తాడు ఉండదు. అవును. సుమారుగా కానీ చాలా 250-500 friendlyగా గిత్తలు అనిపిస్తా ఉంటాయి. ఉన్నాయి అసలు. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మనం ఏ విధమైన భావంతో ఉంటాం, ఇవి కూడా అదే విధంగా భావంతో ఉంటాయండి. ఆ, ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఓకే. మనతో పాటు ఎదురు చూస్తాయి. ఈవెన్ మా ఇంటికి రండి, మా ఇంట్లో కూడా ఆవులు ఉంటాయి. మా అమ్మాయి ఆవుతోటి ఇప్పుడు ఆడుకుంటూ ఉంటుంది. ఉమ్, మెట్లు మనకంటే స్పీడ్గా ఎక్కుతాయి, మనకంటే స్పీడ్గా దిగుతాయండి. మనతో పాటు టీవీస్ వస్తాయి, ఉమ్, సోఫా సీట్లు ఎగిరి గొంతులేస్తాయి, మంచం ఎక్కి గొంతులేస్తాయి. ఈ పేడ వేయటం అవన్నీ అసలు మాకు కనిపించవండి. ఉమ్, అది వెళ్ళి పక్కకి ఎక్కడ వేసుకుంటే కూడా మాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఓకే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ప్రజలకు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఆ గోమాత గురించి? సనాతన ధర్మంలో భారతదేశంలో ఆవు ఒక ముఖ్యమైన పాత్ర అండి. ప్రతి భారతీయుడు పూర్వకాలంలో వెనక కానీ ఒక దేవుడు కానీ లేదా ఒక స్వామీజీ కానీ ప్రతి ఒక్కడు ఆవుతోటే ఉన్నారు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అలాంటి అద్భుతమైన ప్రాణి భగవంతుడు మనకి ఇచ్చాడు. ప్రతి మనిషి లైఫ్లో ఒక్కసారైనా ఆవుని ముట్టుకోవాలంటే ఆవు కనీసం ఇంత గ్రాసమన్నా పెట్టాలంట. ఇది గరుడ పురాణంలో ఉంటుంది. అవునండి. అంటే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. ఉమ్, ఆ విలువలు తెలుసుకుంటే మళ్ళీ మన సనాతన ధర్మం వైపు మనం మంచిగా భారతదేశం ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఉంటుంది. ఓకే. ఫ్యూచర్లో కృష్ణరాజు గారిని అంటే వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుంది గోశాలకు సంబంధించి? అంటే నాకు గవర్నమెంట్ నుంచి ఏం అవసరం లేదండి, రూపాయి కూడా వద్దు, తీసుకోను కూడా. అలాగని ఎక్కడి నుంచి ఇప్పుడు వరకు నా లైఫ్లో ఎవరి దగ్గర సింగిల్ డొనేషన్ కూడా తీసుకోలే, నాకు వద్దు. నేనే ఒక 4 లక్షల ఆవులు డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నాకులాగా ఇంకా 10 మంది 15 మంది 25 మంది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా ఇది ఈజీగా, అంటే 2 అడుగుల లోపు ఆవు 2 లీటర్ల పాలు దిగుబడి ఇచ్చే విధంగా అతి తక్కువ ప్రైజ్కే అందరికీ అందుబాటులో ఉండాలని మన కాన్సెప్ట్. అత్యంత ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే గోవుకి రక్షణ లేదండి. అవును. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో పూజించే దేశమే భారతదేశం. దీన్నే మనం బాస్ ఇండికస్ అంటారు, దీన్ని జెర్సీ హెచ్ఎఫ్లు అనుకుంటారు. అది ఆవు కాదండి, అది బాస్ టెర్రస్.
వాళ్ళు కోసుకునే సంస్కృతి. ఉమ్, మనకి అలాంటిది ఇప్పుడు రోజుకి 4 లక్షల ఆవులు కోతకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆవును రక్షించాలంటే చాలా మంది ప్రముఖులు పోరాడుతున్నారు, కానీ మామూలే, ఎవరు పట్టించుకునే వెళ్ళేది. కానీ ఈ ఆవునే జాతీయ జంతువు కింద చేయాలి. మనకు ఇప్పుడు జాతీయ జంతువు పులి అనుకుంటా, అవును. ఎందుకంటే ఒకప్పుడు అది రేరు, దాన్ని కాపాడాలి, పులి బాగుంటేనే అడవులు బాగుంటాయనే ఉద్దేశంతో. ఇప్పుడు పులులన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి, ఆవుకి సేఫ్ జోన్ లేదు. ఆవుకి సేఫ్ జోన్లో లేకే కదండి కోసుకు తింటున్నారు. ఈ ఆవుని నేషనల్ యానిమల్ కింద చేయాలని నా కోరిక, ఓకే. అంతే. అది ఒకటే. చాలా ఏవైనా కానీ ఆ, మన భారతదేశం ఒక బ్రీడ్, ఇది పొట్టిదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, గిరి అవ్వచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ ఆవు అంటే అమ్మ. మన ఆవుని, మన అమ్మని నేషనల్ యానిమల్ కింద చేయాలి, అంతే. ఖచ్చితంగా, ఖచ్చితంగా. తర్వాత ఇది ఉండాలి అంటే అంటే మినిమం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిందండి. మీరు అన్నట్టుగా ఇండిపెండెంట్ హౌస్ కూడా పోయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మినిమం ఇంత స్పేస్ ఉంటే అవి కొంచెం హ్యాపీగా ఉంటాయి అనుకోవటానికి ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. పక్షి ఉందనుకోండి మేడం, మనం పెంచుకునే పక్షి సహజసిద్ధంగా చెట్ల మీద తిరిగే ఉంటుంది, కానీ మన ఇంట్లో ఉండే పక్షి కూడా ఉంటుంది, అది దానికి ఇంట్లో ఉండటం అలవాటు. అలాగే ఈ ఆవులు కాదండి, ఇంతకంటే చిన్నవి ఉన్నాయి, నాడిపతి బ్రీడ్ అని, అది 1 feet లోపు ఉంటాయి. అవి అపార్ట్మెంట్కి ఎలిజిబిలిటీ. అవి ఇప్పుడు టైల్స్లోనే ఉంటాయి. మీరు మట్టిలో వదిలినా, గడ్డిలో వదిలినా అట్లకి నచ్చదు. కంచేపు ఏదో ఉండి రాగలవు తప్ప అట్లా గడ్డిలో పెడితే అట్లకి ఎలర్జీ కింద ఫీల్ అవుతాయి. అంటే అట్లా నైజం అలా అలవాటు అయిందండి, అట్లా అలా అలవాటు చేశాను. అందుకని అపార్ట్మెంట్లో, చిన్న అపార్ట్మెంట్లో కూడా ఛార్జ్ ఇవ్వండి. నా కాన్సెప్ట్ ఏంటంటే కుక్కతో పాటు ఆవును కూడా ఇంట్లోకి తీసుకురావాలనేది కదా. అది అందుకని కుక్క సైజు ఆవును చేయాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజు చేసాం. ఈ చిన్న సైజు ఏంటంటే దానికి కూడా భయం ఉంటుందండి, అమ్ము నన్ను ఏ గద్దాన్ని ఎత్తుకుపోద్దేమో, ఎవరైనా పట్టుకుపోతారేమో అంతో, మనతో పాటు అపార్ట్మెంట్లో మనుషులతో పాటు ఉండాలని అది కోరుకుంటుంది. దానికి నచ్చిన ప్లేసే అపార్ట్మెంట్. టైల్స్ స్మూత్గా ఉండాలి, నీట్గా ఉండాలి, చాలా హైజీనిక్గా ఉండాలి. అది అందులో ఉండటానికి పుట్టింది, అది ఆ జీవి తయారు చేయబడింది, అది అందులోనే ఉండాలి. మామూలు గ్రాసంలోనే ఉండాలి, తిరిగి మెయ్యాలి, అది దాన్ని అలా పుట్టించబడింది, అంతే అండి. నేను ఇంతసేపు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇన్ని ఉన్నాయి, కానీ ఎక్కడ అరుపులు అంటే అవి అరవటం వినలేదు. మనం ఉన్నాం కదండి, అవి మనమే పేరెంట్స్ అనుకుంటాయి. ఓకే. అసలు అరవటం కానీ, పొడవటం కానీ మీరు ఈ బ్రీడ్ కాదు, కాకినాడలో ఉన్నాయి, ఇంకా ఇక్కడ షిఫ్ట్ చేయలేదు, ఇక్కడ షిఫ్ట్ చేయలేదండి. అవి ఇంకా చిన్నవి, చాలా అద్భుతంగా ఉంటాయండి. ఓకే. ఓకే. పర్సనల్ గా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుందండి? అంటే వైద్యం చేస్తూ ఉంటారు, ఇటు వచ్చి ఆవులతో గడుపుతుంటారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అంటే నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. అసలు నాకు నేచర్ చాలా మంచి అవకాశం ఇచ్చింది. ఈ ఆవులు మంచి అవకాశం ఇచ్చే నాకు ఇంకా ఆవు కావాలి, ఇంకా ఆవు కావాలి. నాకు స్టార్టింగ్ చిన్నప్పుడు పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆవును కొనుక్కునేవాడిని. అందరు తిట్టేవారు, ఏదో సైకిల్ కొనుక్కోవాలని కోరుకుంటారు, బైక్ కొనుక్కోవాలని కోరుకుంటారు, నేను ఆవును కొనుక్కునేవాడిని. అలా కొని వ్యవసాయం అండి అంత, ఇలా అంత హౌస్ వైఫే. ఇలా ఆవును కొనుక్కుని ఇలాగ ఇప్పుడు కూడా నా కోరిక ఏంటంటే ఇంకా ఆవులు కావాలి, ఇంకా ఆవులు కావాలి, ఇంకా ఆవులు కావాలని అనే అనిపిస్తుంది. ఎక్కువైనా అని రాని అంటారు. నా దృష్టిలో ఏంటంటే సంపద అంటే గో సంపదే సంపద. నాకు ఎక్కువ 4 లక్షలు చేయాలి, 10 లక్షలు చేయాలి. ఈవెన్ మా పిల్లలు కూడా అంటారు, నేను 1,00,000 ఆవులు నీకు గిఫ్ట్ ఇస్తాను, 2 లక్షల ఆవులు గిఫ్ట్ కింద ఇస్తాను అని చెప్తా ఉంటారు. మరి గిఫ్ట్ గా ఆవులు ఇస్తా ఉంటారు అనిపిస్తుందండి మనకి. అంటే మా పిల్లలు అంటా ఉంటారు అన్నమాట, డాడీ నీకు నేను ఒక 1,00,000 ఆవులు గిఫ్ట్ కింద ఇస్తాను. అవునండి, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అండి బాగా ఎక్కువ అండి. నేనంటే నాకంటే ఎక్కువగా ఉంటుంది, అసలు ఆవులతోటే ఉంటారు. చాలా విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు అండి ఒక చిన్న ఆవుని పుట్టవుని కొన్నాం, 10,000 అది. అతను మోసం చేసేది అమ్మాడు. అతను ఆవుకి డెలివరీలో చాలా ఇబ్బంది అయిందండి. అంటే డెలివరీ అవ్వలేకపోతుంది అన్నమాట. ఏదో ఇష్యూ వస్తే నేను మొత్తం మండలంలో ఉన్న డాక్టర్లు అందరినీ రమ్మన్నాను. ఎంత ఖర్చు అయినా పర్లేదంటే మా మిస్సెస్ అంది, డాక్టర్ గారు దానికి 1,00,000 కాదు 2 లక్షలైనా ఖర్చు అయినా అది సేఫ్గా ఉండాలని. ఇదే ఒక సామాన్య రైతు అయితే 10,000 ఇటు కొన్నాం, దానికి ఇప్పుడు సర్జరీ చేస్తే 25,000 అవుద్ది, అవసరమని వదిలేస్తారండి. కానీ మేము అలా ఒప్పుకోం. అది వాల్యూ హ్యాండిక్యాప్డ్ 0 అయినా కానీ నో, దానికి ఇబ్బంది అవ్వకూడదు. అసలు ఆవుకి ఏమన్నా ఇబ్బంది కాదు, ముందు నాకు ఇబ్బంది అవ్వాలా, అది ఆవుకి ఏమైనా జరిగేది నాకు జరగాలని నేను కోరుకుంటానండి. నిజమండి, నమ్మరు. నాకు అలా అనిపిస్తుంది అండి. అసలు ఎందుకంటే మనకు నోరు ఉంది, మనకి బోల్డ్ మ్యాన్ పవర్ ఉంది, బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏదైనా చేయించుకోవచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, మన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పాపం అవి చెప్పుకోలేవు, దాని డయాగ్నోసిస్ తెలీదు, అవి ఎంత ఇబ్బంది పడతాయండి. రెగ్యులర్ గా టీకాలు అవి అవసరం అండి, వీటికి ఉంటుందా వ్యాక్సినేషన్స్? వీటికి 90% ఏడిసిస్ రావండి. ఇలా అంటే మళ్ళీ వీళ్ళందరూ మానేస్తారని చెప్పి యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం ఈ 2 ఉంటాయండి, ఒకటి లంపి అండ్ FMD, అవి వ్యాక్సినేషన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇదంతా నేర్పిస్తారండి తీసుకున్న వాళ్ళకి? మాకు ప్రతి రాష్ట్రంలో కూడా వెటనరీ టీం ఉందండి.
మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 3 monthsకి లోకల్ వెటనరీ డాక్టర్లకి మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తాం ఈ బ్రీడ్ గురించి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది. ప్రతి జాగాలో మా టీం ఉంటారు. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, అక్కడ తీసుకున్నప్పుడు వాళ్ళ డాక్టర్ని నెంబర్ ఇస్తాం మేము. వాడు వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆ డబ్బులు అయ్యి వాడే చూసుకుంటాడు. అది కాకుండా మా దగ్గర ఒక 10 మంది టీం సిబ్బంది ఉంటారు. ఫోన్ కాల్స్ మీకు 15 మంది ఫోన్స్ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు దేనికి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నా మా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. లేదు వాడికి ఇంకా ఇబ్బందిగా ఉందంటే వెంటనే పంపించేయటం, దాన్ని మేము మార్చడం. మొన్న ఎవరు అన్నారు, ఒక బుల్లు అన్నారు, ఎప్పుడో తీసుకున్నారు 2.5 సంవత్సరాలు. ఆ బుల్లు కొంచెం స్పీడ్గా ఉందండి, అగ్రెసివ్గా ఉందన్నారు. సరే పంపించి ఇంకోటి ఇస్తాను, అయిపోయాయి. వెంటనే వచ్చేసిందని మళ్ళీ నేను పంపించాను. ఎందుకండి, ఇంకా ఆవు ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అండి. మాట చెప్పారు చూడండి, దాన్ని తీసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. దానివల్ల స్ట్రెస్ ఉండకూడదు. అమ్మమ్మ స్ట్రెస్ ఉండటం నాకు ఇష్టం ఉండదు. అలాగని రెండోది ఆవు అసలు ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఏదైనా చెయ్యి, ఆవుని ఇబ్బంది పెట్టకూడదు, అంతే కాన్సెప్ట్. నాకు అట్లా మోసే స్తోమత అయితే భగవంతుడు ఇచ్చాడండి. ఇప్పుడు 10,600 ఉన్నాయి. 4 లక్షల వరకు నాకు నేను మోసే స్తోమత నాకు నేను క్రియేట్ చేసుకుంటా. సూపర్. మీకు కష్టం అయితే నేను ఉన్నానుగా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఉంటారండి, తల్లులు ఎంత కష్టంలో ఉన్నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వచ్చే బాబు నేనే చూస్తానంటారు. అది నైజం కదా. ఏమో నాకు అలాంటి యాటిట్యూడ్ అనేది ఈ ఆవు నుంచి అనేది డెవలప్ అయిందని నేను అనుకుంటున్నా. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంది. నేను పొద్దుట వచ్చానండి, ఇందులో నాకు అన్ని ఎదురొచ్చినాయి అరుపుతా. అంటే పాపం నాకు అక్కడ ఫామ్ లో చూసినాయి. పాపం మళ్ళీ నేను కనిపించేటప్పటికి ఈ స్మెల్ దారి ఈ డయాగ్నోస్ చేసుకుంటాను. అసలు నేను ఇంట్లో పొద్దున్న లేస్తే నాకు కనిపించేది ఆవు ముఖం కనిపించాలండి. నేను తాగేది ఆవు పాలు అండి, ఫ్రెష్ పాలు తాగాలి. నాకు అసలు నువ్వు మంచి పరమాక్షరాలు పెట్టు, నాన్ వెజ్ పెట్టు, వెజిటేరియన్ ఏదైనా పెట్టు, నాకు అనవసరం. పెరుగు ఉండాలి, నాకు పాలు ఉండాలి, తినడానికి కప్పుడు వెన్న ఉండాలి, అంతే. ఎంత ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాయి అంటే మీతో. అసలు ఇవి కాదండి, మీరు అక్కడ ఆ గోశాలకు రావాలి, మన ఊళ్ళో పడుకుంటారండి. ఓకే ఓకే. చాలా ముచ్చటేస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు నాకైతే మాత్రం. చాలా చాలా ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి, గోశాలను చూడాలి, ముఖ్యంగా గోశాలను చూడాలి. ఇది అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అందరం పెంచుకోవాలంటే ఎట్లా, నాకున్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేసుకున్నా. యాజ్ ఎర్లీ యాజ్ నేను కాకినాడ వచ్చి మైక్రో నానో ఆవులు కూడా చూసే ప్రయత్నం చేస్తారండి. చిన్నగా ఉంటాయండి. రైట్. భగవంతుడు మీకు నిజంగా పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీలాంటి వారి ఆరోగ్యం ఉంటే ఇలాంటి గోమాతలు ఇంకా కొన్ని లక్షల మంది, నాకు నేను ఎలాగైనా ఉంటా, ఆవులన్నీ బాగుండాలి, ఆవులన్నీ ఆరోగ్యంగా ఉండాలి, ఆవుకి కత్తి పడకూడదండి, నేషనల్ యానిమల్ పడాలి అని కోరుకోండి. ఖచ్చితంగా అండి. నేను ఒక్కనే ఇవి దేశం అంతా ఉన్నాయి. ఖచ్చితంగా అండి, గోమాత మన తల్లితో సమానం. అవునండి. రైట్ అండి. ఇలా అందరూ ఫీల్ అయితేనండి అసలు గ్రేట్ భారతదేశం అండి. మళ్ళీ అవునండి, అసలు మళ్ళీ గ్రేట్ భారతదేశం అంతే. రైతే రాజు అండి. అసలు మంచి పిల్లలకంతా మంచి డిసిప్లిన్ వస్తుందండి. ఫస్ట్ ఆవు ఉంటే మన ఇంట్లో ఏ జంతువు అయితే ఉన్నామో అదే బిహేవియర్ మనకు వస్తుందని మన శాస్త్రం చెప్తుందండి. అవునండి. ఏ జంతువుతో అయితే నువ్వు ఎక్కువగా ఉంటావు అదే బిహేవియర్ నీకు ఉంటుంది. ఆవుతో ఉన్నవాడు సహజసిద్ధంగా సాధు స్వభావం ఉంటదండి. ఈ క్రూయల్టీ ఇది ఉండదండి ఇప్పుడు కూడా. పిల్లి కేతు అన్నారండి, పొద్దున్న లేచి పిల్లి ముఖం చూడకరా అన్నారు. పిల్లి అంటారు ఏంటి, దొంగ పని చేస్తుంది, పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటారు. అంటే పిల్లిని పెంచుకున్న వాళ్ళు కూడా అదే మెంటాలిటీ ఉంటుందండి. కుక్కలు కూడానండి, కుక్క చాలా గ్రేట్ అండి, అది కూడా స్ట్రీట్ డాగ్. కానీ మనం ఏం చేసాం, నక్కతోటి పిల్లితోటి సంపర్కం చేసుకున్నాం. పిల్లితో అంటే బొచ్చు కుక్కలన్నీ బొచ్చు పిల్లులండి, పొద్దున్న లేచి దాని ముఖం చూడకూడదండి. అంటే మన గ్రంథాలు చెప్తాయి అది పిల్లితో సమానం. ఇంకా దాని ఎయిర్ కూడా మనకి మంచిది కదండి, మనకి లంగ్స్ కి అయ్యి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇంకా తోక కిందకు ఉంటుంది చూసారా, అది నక్కతో క్రాస్ అయింది, అది కూడా ఇంట్లో ఉండటం మంచిది కదండి. ఎందుకంటే నక్క అరుపు మంచిది కాదంటారు, ఈవిల్. మీకు ఎక్కడికైనా వెళ్తే దాని తోక తొక్కెళ్తే ఏమైనా కలిసి వస్తుందేమో తప్ప అది కుక్క కింద కాదు. కానీ కుక్క అంటే ఐ లైక్ స్ట్రీట్ డాగ్. నువ్వు ఏదన్నా చెయ్యి నీకు అలా బ్లడ్ పెడుతుందండి, అది మన స్ట్రీట్ డాగ్. మన కుక్కకున్న గొప్పతనం అండి. నేను కుక్క గురించి 2 hours మీకు చెప్తా, అంత గ్రేట్ అండి. సెకండ్ ఆవు కూడా, దాన్ని ఏంటంటే మనం అటు ఇటు మార్చేసుకున్నాం. అలా అంటే మీరు అనొచ్చు అదేంటి మరి మీరు ఆవుని, నేను ఆవుని సహజసిద్ధంగా చేశానండి. ఆవుని సహజసిద్ధంగా, దాన్ని ఎలాంటి క్రూయల్టీగా, దానికి ఎలాంటి ఇంజెక్షన్స్ ఏమీ లేకుండా సహజసిద్ధంగా ఆవుని సేఫ్ జోన్ లో పెట్టా. హైట్ తగ్గించాను. హైట్ తగ్గించడం వల్ల దీనికి రాయల్టీ పెరగాలి, దీని లైఫ్ పెరగాలి, దీన్ని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో మనకు అవసరాలు తగ్గట్టుగా ఆవుని ఇంట్లోకి తేవాలని ఆవుని సహజసిద్ధంగా చిన్న సైజ్ చేశాను అంతే. దీన్ని పెద్ద ఆవును కోసేసి దాన్ని కత్తిరించి ఎట్లంటే ఏం చేయలేదు. అంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటారు, అమ్మో పెద్ద ఆవులన్నీ పెద్ద ఆవులు చిన్న ఎలా చేస్తామండి, హైట్ పెరిగిందని మనం తగ్గించగలం. అదే కదా, పుట్టిన బేబీని మన అవసరాలు తగ్గట్టుగా మనం మార్చుకుంటాం, వాడికి ట్రైనింగ్ ఇచ్చి. అదే విధంగా దీన్ని మార్పు మనం ఇంట్లో తిరిగే విధంగా దీనికి అలవాటు చేసాం అంతే. ఎందుకంటే మాకు పొలాలు లేవండి, పచ్చని పొలాలు లేవు, నాకు ఉన్నది అపార్ట్మెంటే.
ఇక్కడ నేను కాయగూరలు పండించుకోవాలనుకుంటున్నాను అంటే ఆవు మీద పండించుకుంటున్నాను, నాకు చెట్లు వేసుకోవడానికి ప్లేస్ లేదు, బోన్ సైజ్ చెట్లు వేసుకుంటున్నారు. ఆవును పెంచుకోవాలనుకుంటున్నాను, పెద్ద ఆవుతో సాధ్యం కాదు, ఈ ఆవుతో అందుకని ఈ ఆవును పెంచుకుంటున్నాను. తీసుకొచ్చారు మీతో పాటు 10 మందికి ఉపయోగపడేలాగా. దీని మీద అండి ఎంత వేల మంది బతుకుతున్నారండి. అవునండి. ఈ రైట్ ఆవుల మీద. కృష్ణరాజు గారు, చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. Thank you. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెద్ద గోశాల అభివృద్ధి చెందాలని, మీరు అన్నట్లుగా 4 లక్షల గోవులు మీ దగ్గర కలకల్లాడుతూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.